వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సీఎం చంద్రబాబు 50 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితం ఆదర్శమని, నీతి నిజాయితీలకు నిలువుతట్టం, ఆయనకు సాటి లేరు, వేరెవరూ రాలేరని అన్నారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. తొలిసారి సీఎంగా బాధ్యతలు తీసుకుని 30 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని తరచి చూస్తే సంపద సృష్టి, సంస్కరణలు, దార్శనికత, అభివృద్ధి, ఆత్మవిశ్వాసం అన్న పదాలకు నిర్వచనంగా నిలిచారని కొనియాడారు. త్వరలోనే సుమారు 10 లక్షల మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వినుకొండ 1వ వార్డు సిద్ధార్థ నగర్లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, అప్పటి నుంచి ప్రజా జీవితంలో అరుదైన ఆదర్శ సీఎంగా దేశంలోనే నిలిచారన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో సముచిత అవకాశాలు ఇచ్చారని, రాజకీయాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించారన్నారు. దేశంలో డ్వాక్రా సంఘాలకు ప్రారంభించిన తొలి సీఎం చంద్రబాబు అని మహిళలందరూ చాలా గర్వంగా చెప్తారన్నారు. పింఛన్ల విషయానికి వస్తే ఒకే సంతకంతో 3,000 పింఛన్ను, 4,000 దివ్యాంగులకు పింఛన్ రెట్టింపు చేసే ఏకైక సీఎం చంద్రబాబు అని, అలాంటి పాలన ఎవరూ దేనికి భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరం గర్వపడే వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఈ రోజుకి 30 సంవత్సరాలు నిండింది. 30 సంవత్సరాలు ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రానికి దొరకటం, విజన్ 2047 దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ రోజు దేశంలోనే ఒక ఆదర్శ ముఖ్యమంత్రి. ఇలాంటి ఆదర్శ ముఖ్యమంత్రి, ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి మనకు దొరకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం. పేదరిక నిర్మూలన కోసం P4 పథకాన్ని తీసుకొచ్చి ఎవరైతే డోనర్లు ఉన్నారో అలాంటి వారిని 10 మందికి సేవ చేసే విధంగా మంచి చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. భారతదేశంలో జన్మభూమి స్ఫూర్తిని ప్రజల్లో నింపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2 తెలుగు రాష్ట్రాలకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మన ఆదర్శ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 2 రాష్ట్రాలు, తెలుగు వారి యొక్క 2 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకి ప్రపంచ స్థాయి ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచంలోనే అతి విశిష్టమైనటువంటి విమానాశ్రయం, ఈ రోజు A++ రేటింగ్ లో ఉన్నటువంటి విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అమరావతి రాజధానిని చక్కగా రూపాన్ని ఇచ్చి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా, ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రజా రాజధాని